ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 27, 28 తేదీల్లో మీ యొక్క పెద్ద కళ నెరవేరుతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీకు బుద్ధి బలం అనేది పెరగబోతుంది. ఏదో విధంగా ధనం చేతికి అందబోతుంది. ధన వృద్ధి మీకు కలగబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించబోతుంది. కొత్త ఆలోచనలు రాబోతున్నాయి. ప్రతి ఆలోచన అమలు చేయండి. సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఊహించని విధంగా విజయాలను మీరు పొందబోతున్నారు. మీ యొక్క తలరాత మారి అదృష్టం మీకు పట్టబోతుంది. నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ఇక్కడ మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నమ్మకంతో గురువు గారికి ఒకే ఒక్కసారి ఫోన్ కాల్ చేసి చూడండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండటం వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు పొందబోతున్నారో పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అయితే సింహ రాశి వారికి ఈ సమయంలో బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీకు బుద్ధి బలం పెరుగుతుంది. దీనివల్ల ఆకస్మికంగా ధనాన్ని మీరు పొందబోతున్నారు. ఈ సమయంలో గ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా వీరు తెలివిగా చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు గర్జించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి యొక్క మనస్సు అయితే చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు అయితే ధైర్యం, పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వీరు కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు. ఈ రాశి వారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడతారు. వీరి జీవితంలో ఎన్నో అవమానాలను, అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఇతరులకు సహాయం చేసే విషయంలో చాలా ముందుంటారు. వీరికి ఉన్న దాంట్లో వీరు సహాయం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు అందరినీ కలుపుకునే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అందరూ నా వాళ్ళే అని నమ్ముతూ ఉంటారు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అలాగే వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా తోడుగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు 10 మందికి సహాయం చేస్తారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరికి సహాయం కూడా వీరికి ఎవరు చేయరు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఎవరినైతే నమ్ముతారో తమ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, తమ యొక్క బంధువులు కావచ్చు, తమ యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు.
వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశి వారికి అక్టోబర్ 27, 28 తేదీల్లో మీ యొక్క పెద్ద కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరగబోతున్నాయి. ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలాలు కూడా లభిస్తాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క ప్రియురాలి యొక్క ప్రేమ మీకు అందుతుంది. మీ యొక్క ప్రేమికులు బయటకు వెళ్ళి ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక పెద్ద గుడ్ న్యూస్ కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ సమయంలో మీరు ఒక మంచి పనికి ప్రశంసలు పొందుతారు. మీ జీవితంలో ఈ సమయంలో మీకు మంచి సపోర్ట్ లభించబోతుంది. అదేవిధంగా సంఘంలో మీకు మంచి గుర్తింపు రాబోతుంది. మీరు చేసిన ఒక పని వల్ల మీకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు శ్రమ పడండి. ఖచ్చితంగా మీ శ్రమకు రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. శ్రమ పడకుండా రావాలి డబ్బు అంటే అస్సలు రాదు కదా. మీ శ్రమను రెట్టింపు చేయండి. మరింత ధనాన్ని మీరు పొందుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. బుద్ధి బలంతో మీరు పనులు చేస్తారు. ఆకస్మికంగా కూడా మీకు ఈ సమయంలో ధనం రాబోతుంది. ఈ సమయంలో మీకు ఎప్పటి నుంచో ఉన్న ఒక కోరిక నెరవేరబోతుంది. ఎప్పటి నుంచో మీరు ఒక నూతన గృహం కట్టుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి అనే మీ యొక్క కళ నెరవేరబోతుంది. ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూలమైన సమయం. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది అనుకూలమైన సమయం. ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకుంటారు. అదేవిధంగా ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మంచి సక్సెస్ మీకు లభిస్తుంది. మీరు బుద్ధి బలంతో అడుగులు ముందుకు వేయండి. శ్రమ పడండి. శ్రమకు మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ సమయంలో మీ యొక్క ఇష్ట దైవాన్ని అదేవిధంగా మీ యొక్క కుల దేవతను లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో మీ యొక్క తాతల ఆస్తులు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలు కూడా మీకు వసూలు అవుతాయి. మీరు చేసే మంచి పనుల వల్ల ఈ సమయంలో మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి లాభాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్న ఏ వృత్తి వ్యాపారం చేసినా కానీ మంచి ఫలితాలే మీకు ఈ సమయంలో అందబోతున్నాయి. మీ యొక్క కళ నెరవేరబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.